హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయిన సీక్రెట్ స్టోరీస్ రోస్లిన్ అనే వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సిరీస్ మన తెలుగు లాంగ్వేజ్లో కూడా జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీలో మన హీరోయిన్కి విచిత్రమైన కళలు వస్తూ ఉంటాయి. చివరికి ఆ కళలో వచ్చిన అతను రియల్ లైఫ్లో కనిపిస్తే మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటుంది. స్టార్టింగ్ కొంచెం మెల్లగా స్లోగానే స్టార్ట్ అయినా చివరికి వచ్చేసరికి చాలా ట్విస్ట్లు ఉంటాయి. బిలీవ్ మీ గైస్, చివరిలో వచ్చే ట్విస్ట్ మాత్రం మీలో ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేరు. ఎంతో బాగుంటే గానీ ఈ విధంగా ఈ ట్విస్ట్ గురించి నేను మాట్లాడను. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా షార్ట్ అండ్ స్వీట్ గా వెబ్ సిరీస్ ని మేము ముందు పెట్టేస్తాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ ఓపెన్ అవగానే ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఇల్లు ఈ మూవీలో మన హీరోయిన్ అయినటువంటి రోసీ వాళ్ళ ఇల్లు. రోసీ ఒక టీనేజ్ అమ్మాయి. తనకి ఇప్పుడు 17 years. అమ్మా నాన్న సపరేట్ బెడ్రూమ్ లో పడుకుంటారు. రోసీ మాత్రం ఇంకొక రూమ్ లో ఉంటుంది. నైట్ టైంలో తను నిద్రపోతున్న సమయంలో ఎవరో తన దగ్గరకు వస్తున్నట్టు, మాస్క్ వేసుకుని తనని చంపడానికి వస్తున్నట్టు అనిపిస్తుంది. దాంతో రోసి ఉలిక్కిపడి వాళ్ళ అమ్మా నాన్న రూమ్ లోపలికి వెళ్ళి, నాన్న బయట ఎవరో ఉన్నారంటే వాళ్ళ నాన్న ఎవరమ్మా అని బయటికి వెళ్ళి చూస్తే వచ్చిన పర్సన్ వాళ్ళ నాన్నని చంపేస్తాడు. ఆ తర్వాత రోసి వాళ్ళ అమ్మ వెళ్తుంది. తను కూడా బయటికి వెళ్ళిన ఆమె తిరిగి రాదు లోపలికి. రోసికి ఇంకా అర్థమైపోతుంది బయటికి వెళ్ళిన అమ్మా నాన్నని వచ్చిన అతను చంపేశాడని. అమ్మా నాన్న అని భయపడుతూ అడుగు మీద అడుగులు వేసుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్తే మాస్క్ పెట్టుకున్న పర్సన్ రోసీని కూడా చంపడానికి వస్తాడు. కట్ చేస్తే ఇప్పుడే వెబ్ సిరీస్ టైటిల్ కార్డ్ పడుతుంది. రోసీ వాళ్ళ అమ్మా నాన్న పేరు శోభ అండ్ జాన్. అలెన్ అని ఒక తమ్ముడు ఉంటారు రోసీకి. తను చనిపోవడం వల్ల ఇంకా అలెన్నే తలుచుకుంటూ ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ లో ఉంటుంది. తను ఒక బుక్ చదువుతూ ఉంటుంది. ఆ బుక్ లో ఉన్న కథ రియల్ లైఫ్ లో తన కళలో వస్తున్నట్టు కళలు కంటూ ఎప్పుడు చూసినా అలోన్ గా ఉండడానికే ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక ఫంక్షన్కి వెళ్తారు. అందరూ చిల్ అవుతుంటే రోసీ మాత్రం ఒంటరిగా తన క్యాట్ని పట్టుకుని కూర్చుండిపోతుంటుంది. రోసీ వాళ్ళ మదర్ ఫ్రెండ్ రోసీ ఇంకా అలెన్ జ్ఞాపకాల నుంచి బయటికి రాలేకపోతుంది కదా అని అంటే, అవును సొంత తమ్ముడు తనకి నేను మూవ్ ఆన్ అవ్వడానికి చాలా టైం పట్టిందని తనతో చెప్తుంది. ఇప్పుడు రోసీకి ఒక చిన్న తమ్ముడు ఉంటాడు, అప్పుడే పుట్టింటాడు, ఒక 2 years అతనికి. కానీ అతన్ని మాత్రం పట్టించుకోకుండా రోసీ అలెన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకరోజు రోసీ దగ్గర ఉన్న క్యాట్ మిస్ అవ్వడంతో క్యాట్ని వెతుక్కుంటూ ఇంటి పక్కన ఉన్న ఒక ఏరియాలోకి వెళ్తే సడన్ గా అక్కడికి మాస్క్ పెట్టుకున్న అతను వచ్చి రోసీ మీద అటాక్ చేస్తాడు. కట్ చేస్తే ఇది రోసీకి వచ్చిన కళ. ఈ కళ గురించి నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తే నాన్నేమో పట్టించుకోడు. రోసీ ఇలాంటి పిచ్చి పిచ్చి కళలన్నీ కనుకు నీ మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుందని చెప్తాడు. అమ్మ ఏమో రోసీ దగ్గరికి వెళ్ళి, ఏమైంది రోసీ పాపకి కళ వచ్చిందా, నువ్వేం భయపడకు, ఈ అమ్మ ఉంది కదా చూసుకుంటుంది, నీ ఫ్రెండ్ అతిథి ఫోన్ చేసింది ఒకసారి మాట్లాడని చెప్తుంది. మన రోసీకి ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ అతిథి. రోసీని చూడడానికి తన ఫ్రెండ్ అతిథి ఇంటికి వచ్చి, నీకు వచ్చే డ్రీమ్స్ అన్ని నిజ జీవితంలో కూడా జరగడానికి పాసిబిలిటీస్ చాలా తక్కువే ఉన్నాయి. నీ లైఫ్ లో ఉండే మెమరీసే నీ కళల రూపంలో వస్తుంది. నీ లైఫ్ లో ఏదైనా సాడ్ మెమరీ ఉందా అంటే, నా లైఫ్ లో ఉన్న సాడ్ మెమరీ ఒకే ఒకటి, అలెన్ చనిపోవడం అని చెప్తుంది. ఒక సైక్రాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాలని శోభా జాన్ వీళ్ళిద్దరూ నిర్ణయం తీసుకుని రోసీని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. డాక్టర్ కూడా తనని చెక్ చేసి, ఎక్కువ ఓవర్ థింక్ చేయకు, అమ్మా నాన్నతో టైం స్పెండ్ చేయని చెప్తుంది. హాస్పిటల్లో మాస్క్ పెట్టుకున్న అతను కల్లో కనిపించుంటాడు కదా, ఆ పర్సన్ తిరుగుతున్నట్టు రోసీకి కనిపిస్తుంది. కారులో వస్తూ ఉంటే కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే అతిథి రోసీ సిచ్యువేషన్ అర్థం చేసుకుని అతని ఫ్యామిలీలో తెలిసిన సైక్రాటిస్ట్ ఉంటే అతని దగ్గర తీసుకెళ్లి రోసీని పరిచయం చేసి తన ప్రాబ్లం గురించి చెప్తే తను జరిగినంతా అర్థం చేసుకుని, చూడమ్మా రోసీ, మీ అమ్మా నాన్న నీతో టైం స్పెండ్ చేయట్లేదని బాధపడుతున్నావు. నిజానికి వాళ్ళు ఫామ్ చూసుకుంటున్నారు, వాళ్ళు చాలా బిజీగానే ఉంటారు. వాళ్ళు నీ దగ్గర వచ్చి మాట్లాడడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. నువ్వే వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేయి. రియాలిటీకి డ్రీమ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ నువ్వు కనిపెట్టాలి. కొద్దిగా నేను చెప్పిన ఎక్సర్సైజెస్ చేయి, మెడిటేషన్ చేయని చెప్తాడు. ఇంకోవైపు రోసీ వాళ్ళ మదర్ శోభ రోసీ సిచ్యువేషన్ గురించి తనకు తెలిసిన ఫాదర్కి చెప్పాలని చర్చికి వెళ్తుంది. ఫాదర్తో మాట్లాడి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, అలెన్ చనిపోయిన తర్వాత తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. దాంట్లో నుంచి ఇంకా బయటికి రాలేకపోతుంది. కొంచెం టైం అవసరం తనకి. వీలైనంత తొందరగా తను బయటకు వచ్చేస్తుంది. మీరు తనతో చేయాల్సింది ఏంటంటే ప్రేమగా ఉండండి చాలని చెప్తాడు. ప్రేమే అన్నిటికీ సొల్యూషన్ అని.
సైక్రాటిస్ట్ కూడా అదే చెప్తాడు అతిథికి తెలిసిన అతను కూడా. ఇంటికి వచ్చిన తర్వాత రోసీతో వాళ్ళ నాన్న జాన్ అండ్ శోభ వీళ్ళిద్దరూ మాట్లాడుతూ, అమ్మ ఈసారి నీ 18th బర్త్డే రాబోతుంది కదా, నెక్స్ట్ వీక్ 2 సర్ప్రైజ్లు ఇవ్వబోతున్నాము, నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా స్మార్ట్ ఫోన్ అండ్ అలాగే ఒక స్కూటీ కొనిస్తామని చెప్తాడు. దీంతో రోసీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సైక్రాటిస్ట్ చెప్పినట్టు అమ్మ నాన్నలతో టైం స్పెండ్ చేస్తే చాలు మొత్తం సాల్వ్ అయిపోతుందని అప్పటి నుంచి తన తమ్ముడిని ఎత్తుకొని చాలా క్యూట్ మూమెంట్స్ని క్రియేట్ చేసుకుంటుంది. నైట్ పడుకునే టైంలో రోసీ వాళ్ళ నాన్న రేపు పొద్దున్న మీ అమ్మ ఫ్రెండ్ కొడుకు అయినటువంటి జోసెఫ్ రాబోతున్నాడు, ఒక 2 వీక్స్ ఇక్కడే ఉంటాడమ్మా రూమ్లో, అలెన్ రూమ్లో అడ్జస్ట్ చేసుకోవాలని చెప్తాడు. కానీ ఈ విషయం రోసీకి నచ్చదు. అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉందాం అనుకున్న టైంలో మన ఇంట్లోకి ఇంకొక పర్సన్ రాబోతున్నాడని కొద్దిగా ప్యానిక్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే జోసెఫ్ రాగానే జోసెఫ్ని చూసిన తర్వాత షాక్ అవుతుంది. అతని కళ్ళు గ్రీన్గా ఉంటాయి, చూసి భయపడిపోతుంది. కల్లో కనిపించిన అతను ఇక్కడికి వచ్చాడేంటని. జోసెఫ్ని చాలా బాగా రిసీవ్ చేసుకుని రోసీ వాళ్ళ అమ్మ నాన్న అతనికి ఉండడానికి రూమ్ని చూపిస్తారు, అలెన్ రూమ్నే. ఇదంతా రోసీకి నచ్చట్లేదు. రోసీ వాళ్ళ అమ్మతో, ఏంటమ్మా మీరు ఏం చేస్తున్నారు, అతను ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు, నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. నేను రోజు చెప్తుంటాను కదా నాకు ఒక డెవిల్ కళ వస్తుందని, ఆ కల్లో ఉన్న అతనే జోసెఫ్, అతని కళ్ళు కూడా గ్రీన్గా ఉందమ్మా, కావాలంటే చూడు, అతన్ని మన ఇంట్లో ఉండనివ్వద్దమ్మా, నాకు చాలా భయం వేస్తుందని ఏడిస్తే, రోసీ వాళ్ళ అమ్మ శోభ, మళ్ళీ మొదలెట్టావా, అయినా అదంతా కలవే, ఎందుకు నువ్వు మళ్ళీ దాన్నే తలుచుకొని బాధపడుతున్నావు, ఏం కాదులే, జోసెఫ్ చాలా మంచోడు, నా ఫ్రెండ్ కొడుకే అని చెప్తుంది. ఆ తర్వాత అందరూ తినడానికి డైనింగ్ టేబుల్ మీద వచ్చి తింటూ ఉంటే జోసెఫ్ని చూసి రోసీ భయపడుతూ ఉండడం జోసెఫ్ గమనిస్తాడు. ఆ తర్వాత రోసీ దగ్గరికి వెళ్ళి, ఏంటి పాప నన్ను చూసి భయపడుతున్నావు అని అంటాడు. అతని యాక్టివిటీస్ మొత్తం స్ట్రేంజ్గా ఉంటుంది. ఈ విషయం కనీసం తన ఫ్రెండ్కైనా చెప్దామని రోసీ వాళ్ళ ఫ్రెండ్ అతిథికి ఫోన్ చేసి చెప్తుంది. ఈ విధంగా నా కల్లో కనిపించిన అతను, గ్రీన్ కలర్ ఐస్ ఉన్న అతను మా ఇంటికి వచ్చేసాడే, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నాడని చెప్తుంది. దాంతో అతిథి, ఏం మాట్లాడుతున్నావు రోసీ, ఏం కాదులేవే, ఎక్కువ ఓవర్ థింక్ చేయకు, నీకు ఎన్నిసార్లు నేను చెప్పాలని ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత రోసీ వెళ్ళి పడుకున్న తర్వాత దాదాపు 12 గంటల టైం అది. ఆ టైంలో కిటికీ దగ్గర ఎవరో వెళ్తున్న షాడో కనిపిస్తుంది, జోసెఫ్ నీడది. ఇది చూసి రోసీ భయపడి ఏంటా అని వెళ్ళి చూస్తే జోసెఫ్ని చూసి భయమేసి తిరిగి వచ్చేస్తుంది. అప్పటి నుంచి ఇంకా జోసెఫ్ని చూస్తూ భయపడుతూనే ఉంటుంది. ఇదంతా డైరెక్ట్ గా అది దీన్ని కలిసి చెప్తుంది. నెక్స్ట్ డే రాత్రి మళ్ళీ 12 గంటల టైంలో ఏదో సౌండ్స్ వినబడతాయి. విండో సైడ్ నుంచి జోసెఫ్ నీడ కనబడుతుంది. ఏంటా అని మళ్ళీ రోసీ భయపడుతూ వెళ్ళి చూస్తే ఈసారి జోసెఫ్ చేతిలో సుత్తి పట్టుకుని రూమ్ లాకర్ ఓపెన్ చేస్తున్నాడు. కొంతసేపటికే రోసీ పక్కనున్న క్యాట్ మిస్ అయిపోతుంది. తన పేరు కిట్టి అనే పిలుస్తుంటుంది. కిట్టి మిస్ అయిపోవడంతో రోజ్ కిట్టీని వెతుక్కుంటూ జోసెఫ్ని ఫాలో అవుతూ వెళ్తుంది. కట్ చేస్తే మళ్ళీ నిద్రలో నుంచి పైకి లేస్తుంది. మళ్ళీ తనకు వచ్చిన కళ ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అందరూ డైనింగ్ టేబుల్లో కూర్చొని ఉంటే జోసెఫ్ తన రూమ్లో నుంచి కిట్టీని తీసుకొచ్చి నైట్ అంతా నా రూమ్లోనే ఉన్నాడు, పాపం తప్పిపోయి నా రూమ్కి వచ్చేసాడు, నాతోనే ఉంచుకున్నానని చెప్తూ ఉంటే, నాన్న అతను అబద్ధం చెప్తున్నాడు, అయినా మన కిట్టి ఎలా నన్ను వదిలేసి వెళ్తుంది అని అంటే, ఇదిగో ఇలా కూడా వచ్చిండొచ్చు కదా అని కిటికీలో నుంచి వచ్చింటుందని చూపిస్తాడు. ఇలా రోజులు గడిచిపోతూనే ఉంటుంది. జోసెఫ్ గురించి ఏం చెప్పినా రోసీ వాళ్ళ అమ్మ నాన్న నమ్మట్లేదు. జోసెఫ్ కూడా తనతో మిస్టీరికల్ గానే బిహేవ్ చేస్తాడు. మెల్లగా జోసెఫ్ అండ్ రోసీ వాళ్ళ నాన్న జాన్ వీళ్ళిద్దరూ ఒకటయ్యి వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ పెరగడంతో ఇద్దరు కలిసి మందు తాగుతారు. మత్తులో బాగా పడుకున్న తర్వాత జోసెఫ్ బయటకు వచ్చి రూమ్ లో నుంచి ఫస్ట్ రోసీ రూమ్ కి వచ్చి రోసీ పడుకుందా లేదా అని చెక్ చేసి అక్కడ నుంచి బయటికి వెళ్తాడు. నిజానికి రోసీ మెలకుల్లోనే ఉంటుంది, కావాలని పడుకున్నట్టు యాక్ట్ చేసి ఉంటుంది జోసెఫ్ రావడంతో. ఆ తర్వాత జోసెఫ్ ని చూస్తూ బయటకు వస్తే ఫామ్ లోపల స్టోర్ రూమ్ లోకి వెళ్ళి అందులో ఉన్న థింగ్స్ అన్ని జోసెఫ్ చూస్తూ ఉంటే రోసీ వీడియో తీస్తూ ఉంటుంది. నేను ఎంత చెప్పినా అమ్మ నాన్న నమ్మట్లేదు కదా, కనీసం వీడియో రూపంలో అయినా వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ చూపించొచ్చని కామ్ గా వెళ్ళి పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ రోసీ లేచి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను చెప్తే మీరు నమ్మలేదు కదా, కావాలంటే వెళ్ళి కీస్ చూడండి, డ్రాలో కీస్ ఉండదు, జోసెఫ్ తీసుకెళ్ళాడు, మన స్టోర్ రూమ్లోకి వెళ్ళాడు, వీడియో తీసాను చూడండి అని వీడియోని చూపిస్తుంటే ఆ వీడియో ఫోన్లో ఉండదు. నేను చెప్పినా కూడా మీరు నమ్మట్లేదు నాన్న, దయచేసి నన్ను నమ్మండి, నైట్ వీడియో తీశాను నాన్న కానీ కనిపించట్లేదని చెప్తూ ఉంటే శోభ అండ్ రోసీ వాళ్ళ నాన్న తను మళ్ళీ కలగంటుందని అనుకుంటారు. రోసీ చెప్తున్నది అస్సలు నమ్మరు. కట్ చేస్తే కొంతసేపటికి ఇంటి బయటకు వచ్చి చూస్తే కిట్టి చనిపోయి ఉంటుంది.
కళ్ళ ముందే ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కిట్టి చనిపోవడంతో రోసీ స్ప్రూ కోల్పోయి కింద పడిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు ఇచ్చిన చపాతీ కర్రీ నేను తినలేదమ్మా, కిట్టీనే తిన్నాడు, అందులో ఏదో ఎవరో కలిపారు, అందుకే కిట్టి చనిపోయిందని చెప్తుంది. ఇదంతా జోసెఫే చేసింటాడని. కానీ రోసీ వాళ్ళ అమ్మ నమ్మదు. ఎంత చెప్తున్నా కూడా రోసీ చెప్పడంలో కూడా ఎంతో కొంత నిజం ఉంటుంది కదా, మరీ ఇంతలా స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తుందని శోభ అండ్ రోసీ వాళ్ళ నాన్న వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. పాప నిజంగానే జోసెఫ్ గురించి చెప్పేదంతా నిజమేనా అని. ఆ తర్వాత సెల్ఫ్లు ఇంతకుముందు స్టోర్ రూమ్కి వచ్చింటాడని చెప్పిండాను కదా, స్టోర్ రూమ్లో ఉన్న వస్తువులన్నీ చూస్తే ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి. అంతా చూస్తుంటే తను ఒక మెంటలీ డిస్టర్బ్ అయిన వ్యక్తిలా చేస్తుందని అనిపిస్తుంది. త్వరగా ఒక సైకియాట్రిస్ట్ చూపించాలి, మళ్ళీ తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని చెప్తే ఇదంతా విని రోసీ చాలా ఏడుస్తుంది. నేను ఎంత చెప్తున్నా కూడా మా అమ్మ నాన్న వినిపించుకోవట్లేదంటే వెంటనే జోసెఫ్ మీద కోపంతో జోసెఫ్ రూమ్ లోకి వెళ్ళి తలుపులు తట్టి, నువ్వు వచ్చాకే ఇంట్లో అన్ని సమస్యలు స్టార్ట్ అయ్యాయి, నీ వల్లే ఇదంతా అని జోసెఫ్ ని కొడుతూ అరుస్తూ ఉంటే నోరు నొక్కి పెట్టి సైలెంట్ గా ఉండవేనంటాడు. సడన్ గా అక్కడికి శోభ అండ్ రోసీ వాళ్ళ నాన్న రావడంతో జోసెఫ్ నోరు నొక్కి పట్టడంతో ఏంటిది, ఎంత రోసీ చేసింది తప్పైతే మాత్రం ఒక అమ్మాయిని నోరు నొక్కి పట్టడం ఏంటి, చాలా తప్పు, మీరైనా అతను చెప్పండి అని రోసీ వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మ చెప్తుంది. ఆ తర్వాత రోసీ చేసింది కూడా తప్పే కదా, అనవసరంగా వెళ్ళి తనతో గొడవ పడింది, ఎలాగో ఇంకో 4 రోజులే, మీ ఫ్రెండ్షిప్ ఎందుకు స్పాయిల్ అవ్వాలి, ఒకసారి ఆలోచించని చెప్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ జోసెఫ్ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సమయంలో ఐఎమ్ సారీ అంటే సడన్గా రోసీ వచ్చి నాతో గొడవ పడేసరికి, తను గట్టిగా అరుస్తున్నసరికి ఎవరైనా వింటే నా రూమ్లో తనను చూస్తే తప్పుగా అర్థం చేసుకుంటారేమో అన్న ఇంటెన్షన్లో నేను తన నోరు నొక్కి పట్టానే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఏదేమైనప్పటికీ ఒక ఆడపిల్ల తల్లిదండ్రులుగా ఆ సిచ్యువేషన్లో నన్ను చూస్తే మీకు కోపం రావడం సహజమే, కానీ నా సిచ్యువేషన్లో కూడా ఒకసారి ఉండి చూడండి, నేను చేసింది తప్పే, క్షమాపణలు కూడా చెప్తున్నానని చెప్తాడు. రోసీనే వెళ్ళి కావాలనే గొడవ పెట్టుకుందని రోసీ వాళ్ళ అమ్మ నాన్న గమనించి ఇంకో 4 రోజులే కదా వెళ్ళిపోతాడని అనుకుంటారు. ఆ తర్వాత రోసీ ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. జోసెఫ్ బయటికి వెళ్ళిన తర్వాత జోసెఫ్ తెలియకుండా అతని రూమ్లోకి వెళ్ళి అతని వస్తువులంతా చెక్ చేస్తూ ఉంటే రోసీ వాళ్ళ మదర్ శోభ ఎందుకు ఇదంతా చేస్తున్నావు అంటే ఐడి కార్డుని చూపిస్తుంది. ఐడి కార్డులో జోసెఫ్ పేరు ఇంకొక విధంగా ఉంటుంది, జామన్స్ కరియా అని. ఇప్పటికైనా నమ్ముతారా, వాడొక దొంగ, నన్ను ఎందుకని మీరు అర్థం చేసుకోవట్లేదు, ఐడి కార్డు చూడండి అని చెప్తుంది. మన దగ్గరేమో జోసెఫ్ గా, ఐడి కార్డులో ఏమో జామన్స్ కరియాగా, వీడి నాటకాలను చూడండి అని ఐడి కార్డుని బయట పెడుతుంది. దాంతో వాళ్ళ అమ్మ శోభ తను చెప్తున్నది కూడా నిజమే కదా అని వెంటనే జోసెఫ్ వాళ్ళ మదర్కి ఫోన్ చేసి, ఒసే కవిత, నీ కొడుకు పేరేంటే, నా కొడుకు పేరు నీకు తెలియకుండా ఏంటి, జోసెఫ్ అని చెప్తుంది. మరి ఐడెంటిటీ కార్డులో వేరే పేరు ఉందంటే, అదా, నా కొడుకుని మేము అందరూ ముద్దుగా జోసెఫ్ అని పిలుచుకుంటాం, ఒరిజినల్ నేమ్ అదే అని చెప్తుంది, జామన్స్ కరియా అని. అండ్ ఇంకో విషయం ఏంటంటే రోసీ వాళ్ళ మదర్ ఫ్రెండ్ ఉంటుంది కదా, తన కొడుకు జోసెఫ్ కాదు, రిలేటివ్ అయి ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ కవిత వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ లో జోసెఫ్ ఫోటో ఒక్కటి కూడా లేదేంటని ఫొటోస్ అన్ని చెక్ చేస్తే చివరిగా ఒకే ఒక ఫోటోలో జోసెఫ్ ఉంటాడు. మళ్ళీ ఫోన్ చేసి అడిగితే నా కొడుకు లాంటి వాడే, కానీ నా కొడుకు కాదు, మా రిలేటివ్ అని చెప్తుంది. ఇదంతా చూసిన తర్వాత రోసీతో, చూడమ్మా రోసీ, ఏదేమైనా అతను మన ఇంటికి వచ్చిన ఒక గెస్ట్, అతన్ని గెస్ట్ లాగానే చూద్దాం, ఇంకో 4 రోజుల్లో అతను వెళ్ళిపోతాడమ్మా, అతని మీద ఎందుకు లేనిపోని అనుమానాలు నీకు, అతను చాలా మంచోడ్లా ఉన్నాడని చెప్తుంది. ఈలోపు రోసీ వాళ్ళ అమ్మ ఫ్రెండ్ కవిత జోసెఫ్ ఫోన్ చేసి, ఏంట్రా ఈ విధంగా శోభ నాకు ఫోన్ చేసి నీ ఒరిజినల్ పేరు అడిగింది, నీ రూమ్ క్లీన్ చేస్తుంటే ఐడెంటిటీ కార్డ్ దొరికిందంటానంటే జోసెఫ్ కి ఇది ఖచ్చితంగా రోసీ పని అని అర్థమవుతుంది. రోసీ వాళ్ళ మదర్ కి ఇంకొంచెం డౌట్ వచ్చి జోసెఫ్ తో, నేను మీ ఆఫీస్కి వస్తాను, నీతో పాటు వర్క్ చేసే వాళ్ళని చూపించామంటే జోసెఫ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ర్యాండమ్ గా కొంతమందిని చూపిస్తాడు. అదిగో వాళ్ళే మా ఆఫీస్ లో వర్క్ చేస్తుంటారు నాతో పాటు అని, ఒక రీసెర్చ్ పని మీద ఇక్కడికి వచ్చాను, 2 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది, వెళ్ళిపోతానని అంటాడు. ఫైనలీ రోసీ బర్త్డే వస్తుంది, ఫోన్ గిఫ్ట్గా ఇస్తారు, స్కూటీని కూడా రోసీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తారు. కానీ 1 వీక్ పడుతుంది డెలివరీ అవ్వడానికి. జోసెఫ్ ఆ ఫామ్లో పనిచేస్తున్న ఒక అతనితో కలిసి సిగరెట్ తాగుతూ ఉంటే శోభ చూసి, ఏంటి అతనితో ఉన్నా అంటే, సిగరెట్ తాగుతున్నాను కదక్క, కంపెనీ అని అంటాడు. ఇదంతా శోభ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మన కూతురు చెప్పినట్టు నిజంగానే ఇతని యాక్టివిటీస్ అంతా చాలా స్ట్రేంజ్గా ఉందని అంటుంది. ఐ మీన్ తనలో తాను అనుకుని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే రాత్రి రోసీ తన
ఫ్రెండ్ అతిథిని కలిసి ఇంటికి వస్తూ ఉంటే ఫోన్లో మాట్లాడుకుంటూ సడన్గా బ్లాక్ కలర్ మాస్క్ వేసుకున్న అతను తనని ఫాలో అవుతూ ఉంటాడు. దాంతో రోసి భయపడుతూ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ కాళ్ళ దగ్గర పడిపోతుంది. వాళ్ళ అమ్మ కళ్ళలోకి చూస్తే రోసి భయపడిపోతుంది. కట్ చేస్తే ఇది కూడా తనకు వచ్చిన కళ. జోసెఫ్ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడా, ఎప్పుడు ప్రశాంతంగా ఇంట్లో ఉంటామని క్యాలెండర్లో డేట్లని ఇంటూ మార్క్ వేసి మరీ వెయిట్ చేస్తూ ఉంటుంది. జోసెఫ్ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడని. చాలా తెలివిగా రోసి ఏం చేస్తుందంటే ఇంట్లోకి పాము వచ్చిందని జోసెఫ్ ఉంటున్న రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపులు తట్టి ఇంట్లోకి పాము వచ్చింది, కొంచెం వస్తావా ప్లీజ్ అని ఏడుస్తూ జోసెఫ్ని ఇంటి లోపలికి తీసుకెళ్తుంది కర్ర తీసుకుని. సరిగ్గా వాళ్ళ అమ్మ నాన్న వచ్చే టైంలో జోసెఫ్ని పట్టుకోవడానికి వెళ్తుంది. జోసెఫ్కి అర్థమైపోతుంది తనని ట్రాప్ చేయడానికే ఇక్కడికి పిలిచింది. పాము లేదు తొక్క లేదు, మర్యాదగా నా పని నన్ను చేసుకునివ్వని చేయి పట్టుకొని తిప్పుతూ వార్నింగ్ ఇస్తుంటే సరిగ్గా అప్పుడే రోసి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఇదంతా చూసేస్తారు. ఇంతకుముందు నోరు పట్టుకున్నాడు, ఇప్పుడేమో చేయి పట్టుకున్నాడని కోప్పడతారు. వాళ్ళ అమ్మ నాన్నలతో పాటు చర్చ్ ఫాదర్ కూడా వచ్చింటారు ఈసారి రోసిని చూడడానికి. రోసి చర్చ్ ఫాదర్తో అంతా చెప్తుంది, జోసెఫ్తో నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది, అతను ఇంట్లో ఉండడం నచ్చట్లేదని. దాంతో చర్చ్ ఫాదర్ రోసి వాళ్ళ మదర్ శోభ అండ్ వాళ్ళ నాన్నతో మీకు కొంచెమైనా బుద్ధి ఉందా, ఎదిగిన ఆడపిల్ల అలా చెప్తుంటే నమ్మట్లేదేంటి మీరు, కనీసం తన హ్యాపీనెస్ కోసమైనా అతను మంచోడే అవని కానీ మీరు పంపించుండొచ్చు కదా, అతన్ని వీలైనంత తొందరగా పంపించేయండి, ఇది మంచిది కాదని. ఎక్కడ పడితే అక్కడ మన కళ్ళ ముందే చేతులు వేస్తున్నాడు. ఇంతకుముందు నోరు మూసి పెట్టాడంట, ఇప్పుడు చేయి పట్టుకున్నాడంట, ఇది కరెక్ట్ కాదని చెప్తాడు. ఇంతవరకు వచ్చిన తర్వాత జోసెఫ్ని ఇంట్లో ఉంచడం కరెక్ట్ కాదని రోసి వాళ్ళ అమ్మ నాన్న పంపించేస్తారు. వెళ్ళు బాబు, ఇంకా తప్పుగా అనుకోకు, ఎలాగో నీ రీసెర్చ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా, మీ అమ్మతో ఈ విషయం చెప్పొద్దని చెప్తాడు. ఆ తర్వాత రోసి వాళ్ళ నాన్న వాళ్ళ ఫామ్ని వాళ్ళ ప్రాపర్టీ మొత్తాన్ని రోసి పేరు మీద వచ్చేటట్లు చేస్తాడు బర్త్డే గిఫ్ట్గా. ఫైనలీ జోసెఫ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రోసి. ఫ్రీడమ్ వచ్చినట్టు తన రూమ్ని చక్కగా డిజైన్ చేసుకుని ఎంతో ఎక్సైటెడ్గా తన తమ్ముడు అలెన్ వస్తువులన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది. అమ్మ నాన్నతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంది. పాము రాలేదు ఏం రాలేదు, నువ్వే కదా క్రియేట్ చేసావని రోసి వాళ్ళ అమ్మ అంటే, అవునమ్మా నాకెందుకు అతను మంచోడు కాదనిపించింది, వచ్చినప్పటి నుంచి నెగిటివ్ వైబ్సే, అందుకే పంపించేశానని అంటుంది. జోసెఫ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా నైట్ టైంలో ఇంకా ప్రశాంతంగా పడుకుందామని పడుకోవడానికి లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటూ ఉంటే సడన్గా జోసెఫ్ కనిపిస్తాడు. లైట్ ఆన్ చేస్తే జోసెఫ్ మాయమైపోతాడు. ఏంట్రా ఇది అని మళ్ళీ భయపడుతుంటాను. అలాగే 2 నెలలు గడిచిపోతుంది. అలెన్ సమాధి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుని ఇంటికి వస్తుంటే నాకు చిన్న పని ఉంది చూసుకొని వస్తానని రోసి వాళ్ళ నాన్న సపరేట్గా కార్ తీసుకుని ఒక ప్లేస్లోకి వెళ్ళి ఆ ప్రాపర్టీని చూస్తూ ఉంటాడు చాట్లో. అతని వెనకాలే జోసెఫ్ కూడా ఫాలో అవుతాడు. జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కానీ కనిపించడు. ఆ తర్వాత అతను ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కలిసి పడుకున్న తర్వాత నైట్ టైంలో మాస్క్ వేసుకుని జోసెఫ్ ఈసారి నేరుగా ఇంటి లోపలికి వెళ్ళి రోసి రూమ్లో వెళ్ళి రోసిని చంపడానికి ప్రయత్నిస్తాడు. రోసి భయపడుతూ అమ్మ నాన్న రూమ్లోకి వెళ్ళి అమ్మ నాన్న బయట ఎవరో ఉన్నారని అరుస్తుంది. దాంతో రోసి వాళ్ళ నాన్న బయటకు వచ్చి చూస్తే అతను వాళ్ళ నాన్నను కూడా చంపినట్టు చూపిస్తారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ వెళ్తే అమ్మ కూడా చనిపోయినట్టు చూపిస్తారు. చివరికి అడుగు మీద అడుగు వేస్తూ రోసి భయపడుతూ మాస్క్ పెట్టుకున్న పర్సన్ దగ్గరకు వచ్చినట్టు చూపిస్తారు. సిరీస్ స్టార్టింగ్లో మీరు ఒక సీన్ చూసింటారు, ఆ సీన్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. కట్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్లో జోసెఫ్తో పాటు ఇంకా కొంతమంది అక్కడికి వచ్చి రోసిని వాళ్ళ అమ్మ నాన్న మీద అటాక్ చేస్తూ ఉంటారు. రోసిని జోసెఫ్ ఎత్తుకుని బయటకు వచ్చేస్తాడు. రోసి వాళ్ళ నాన్న జోసెఫ్ తల మీద కొట్టి రోసిని కాపాడడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత ఇంకో పర్సన్ అక్కడికి వస్తాడు. నాన్న కాపాడు నాన్న అని రోసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి గట్టిగా చేసుకుంటుంది. వాళ్ళ నాన్న రోసి మెడ పట్టుకుని చంపేయమని ఆ పర్సన్ దగ్గరికి తోచేస్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే రోసి వాళ్ళ నాన్న రోసిని చంపాలనుకుంటున్నాడు. లోపల నుంచి తప్పించుకొని వచ్చిన రోసి వాళ్ళ అమ్మ ఇదంతా చూస్తూ ఉంటుంది. దగ్గరే ఉండి రోసిని చంపిస్తున్నాడేంటని ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ తన భర్తని రోసిని కాపాడడానికి తన దగ్గరకు వచ్చి అలా డెవిల్ స్మైల్తో తనని చూస్తూ ఉంటుంది. రోసి వాళ్ళ అమ్మ కూడా రోసిని చంపాలనుకుంటుంది. కళ్ళ ముందే నన్ను ఒకటి చంపడానికి వస్తూ ఉంటే కూడా అమ్మ నాన్నలు అయ్యండి వీళ్ళు ఎందుకు ఆపట్లేదని రోసికి ఏం అర్థం కాదు. ఇంకోవైపు జోసెఫ్ గన్ తీసుకుని వీళ్ళని కాల్చడానికి వస్తున్నాడు. రోసి వాళ్ళ అమ్మ నాన్న రోసిని చంపడానికి కారణం ఏంటని ఒక ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే జోసెఫ్ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాళ్ళ పై అధికారి
ఒకరోజు జోసెఫ్ని పిలిచి నీకు ఒక కేసు అప్పగిస్తున్నాను, జాన్ అండ్ శోభ వీళ్ళిద్దరి గురించి మీకు కొన్ని విషయం చెప్పాలి. 18 సంవత్సరాల క్రితం ఒక ఇల్లు, ఆ ఇంట్లో క్రిస్టియన్ ఫ్యామిలీ, ఆ ఇంట్లో చాలా కాలంగా పని మనిషిగా ఉన్న వ్యక్తే ఈ శోభ. దగ్గరగా 8 సంవత్సరాలుగా శోభ ఆ ఇంట్లోనే పనిచేస్తూ ఉంటుంది. కుటుంబంలో అందరూ శోభని సొంతింటి మనిషిలా ట్రీట్ చేస్తారు. అదే ఇంట్లోనే డ్రైవర్ గా వర్క్ చేస్తున్న అతను జాన్ అండ్ శోభ వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. శోభ పనిచేస్తున్న ఇంటి వాళ్ళే తన కుటుంబ బాధ్యతను తీసుకుని పెళ్లి చేస్తారు. ఆ ఇంట్లోనే ఏంజెల్ అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి శోభతో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. కొద్ది రోజుల తర్వాత శోభకి జాన్ కి ఒక కొడుకు పుడతాడు. తన పేరు ఆలెన్. ఏంజెల్ కి తన భర్తకి ఒక కూతురు పుడుతుంది. సడన్ గా ఒక రోజు ఏంజెల్ తన కూతురు రోస్లిన్ ని శోభ దగ్గర వదిలి చర్చికి వెళ్ళొస్తుంటే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ లో ఆ ఇంటి వాళ్ళు అందరూ చనిపోతారు. కేవలం ఏంజెల్ మాత్రమే బ్రతుకుంటుంది. కానీ బెడ్కే పరిమితం అయి ఉంటుంది. బెడ్లోనే శోభ దగ్గరుండి మరి కేరింగ్గా చూసుకుంటుంది. ఇంకా అప్పటి నుంచి ఏంజెల్ ఏం చేస్తుందంటే శోభ మీద నమ్మకంతో తన ఆస్తి పాస్తులన్నీ చూసుకునే బాధ్యత శోభకు అప్పగిస్తుంది. తన మొత్తం ఆస్తిని తన కూతురు రోస్లిన్కి రాసిస్తుంది. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. 18 years కంప్లీట్ అవుతేనే ఆస్తి దక్కుతుంది, లేదంటే అనాథ ఆశ్రమానికి పంపించేస్తారు. అప్పటి నుంచి ఏంజెల్ ఆస్తిని శోభ చూసుకుంటూ అధికారాన్ని చలాయించింది. సడన్ గా ఏంజెల్ కూడా మనకు అడ్డెందుకు, తనని కూడా తొలగించుకుంటే పోలేని ఏంజెల్ ని శోభ అండ్ శోభ భర్త జాన్ వీళ్ళిద్దరు కలిసి చంపేస్తారు. ఆ తర్వాత తన కూతురు రోస్లిన్ ని సొంత కూతురుగా వీళ్ళు పెంచుకుంటారు ఆస్తి కోసం 18 years వరకు. తనే ఇక్కడ మన రోసి 18 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆస్తి వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత రోసిని చంపేయబోతున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిందని ఆఫీసర్ జోసెఫ్ తో చెప్తాడు. సార్ ఇదంతా మీకు ఎవరు ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అంటే, మేరీ అనే ఒక ఉమెన్ నాతో వచ్చి చెప్పింది. శోభ ఏంజెల్ వీళ్ళందరూ వెళ్ళే చర్చ్ లో నన్ గా ఉండేది. ఆ ఊరికి వచ్చి ఒక కుర్రాడితో లవ్ లో పడింది. ఆ తర్వాత అతన్ని పెళ్లి చేసుకుంది. అతను ఎవరో కాదు, జాన్ దగ్గర పనిచేసే యాంటోనీ డ్రైవరే. యాంటోనీ శోభ జాన్ వీళ్ళిద్దరూ కలిసి ఏంజెల్ ని చంపుతూ ఉండడం చూస్తాడు. ఈ విషయాన్ని బయట చెప్పకుండా నిజాన్ని దాచేస్తే జాన్ కి శోభకి దొరికే ఆస్తిలో వీళ్ళకి కూడా కొంత భాగం దొరుకుతుందని యాంటోనీ అండ్ భార్య మేరీ వీళ్ళిద్దరూ కలిసి సైలెంట్ గా ఉండిపోయారు. తర్వాత ఒక రోజు ఆలెన్ చనిపోయాడు చెరువులో పడి. అది కూడా రోసిని కాపాడడానికి నీళ్ళల్లో దూకి. ఆలెన్ చనిపోయిన తర్వాత శోభ జాన్ వీళ్ళిద్దరూ చాలా బాధపడి, చనిపోయిన విషయం పక్కన పెడితే రోసిని కాపాడడానికి వెళ్ళి చనిపోయాడని రోసి మీద ఇంకా కోపం పెంచుకుంటారు. యాంటోనీతో మాట్లాడి ఎలాగైనా రోసిని చంపేయాలి, 18 years బర్త్డే కంప్లీట్ అయ్యి ఆస్తి మొత్తం మన పేరు మీద వచ్చిన తర్వాత అని డీల్ మాట్లాడుతూ ఉంటే యాంటోనీ చంపడం ఎందుకు, ఆస్తి మొత్తం తీసుకుంటే చాలే అని చెప్తాడు. ఇదంతా విన్న శోభకి యాంటోనీ మీద కోపం వచ్చి యాంటోనీని చంపేస్తుంది. ఆ తర్వాత శోభకి జాన్కి ఇంకొక కొడుకు పుడతాడు. వీళ్ళిద్దరూ కలిసి కంటారు. ఇదంతా ఆఫీసర్ జోసెఫ్ తో చెప్పి ఎలాగోలాగా ఆ ఇంట్లోకి వెళ్ళి శోభ పని మంచిగా పనిచేసిన వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది, ఆ ఇంట్లో వాళ్ళ ఆస్తి పేపర్స్ అన్నిటిని నువ్వు వెరిఫై చేసి రోసిని కాపాడాలని చెప్పి జోసెఫ్ ని ఆఫీసర్ ఇక్కడికి పంపించుంటాడు. కట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ లో జోసెఫ్ రోసిని కాపాడడానికి జాన్ అండ్ శోభతో పోరాడి ఫైనలీ రోసిని కాపాడతాడు. వెంటనే వాళ్ళ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయడంతో పోలీసులు అందరూ వచ్చి జాన్ అండ్ శోభని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. రోసికి అసలు ఏం అర్థం కాదు, జరుగుతున్నదంతా ఏదో కలలా అనిపిస్తూ ఉంటుంది. జీప్ లో వెళ్తూ ఉంటే రోసి వాళ్ళ అమ్మ శోభ రోసి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. జోసెఫ్ అక్కడికి వచ్చిన తర్వాత రోసి అంతా ఓకే, మరి నాకు వచ్చిన బ్యాడ్ డ్రీమ్ సంగతి ఏంటి అంటే అది ఇంకా అలాగే మిస్టీరికల్ గానే ఉన్నట్టు ఈ వెబ్ సిరీస్ ని ఎండ్ చేస్తారు. 6 episodes కంప్లీట్ అయిపోతాయి. మేబీ మన రోసి ఎక్కువ ఓవర్ థింక్ చేయడం వల్ల కొన్ని కళలు నిజంగానే వచ్చుంటాయి కళల రూపంలో, ఇంకొన్ని రియల్ లైఫ్ లోనూ జరిగింటాయి. జోసెఫే దీన్ని కళగా మార్చుంటాడు. ఇంట్లో వస్తువులన్నీ చెక్ చేయడానికి వచ్చింటాడు కదా, ఐ మీన్ ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయడానికే స్టోర్ రూమ్ లోకి వెళ్ళింటాడు. అప్పుడే రోసి చూసింటుంది. ఏదో విధంగా రోసి లైఫ్ లో జోసెఫ్ ఒక డెవిల్ లాగా దెయ్యం లాగా భయపడుతూ విలన్ లా మిగిలిపోకుండా తన ప్రాణాలని కాపాడి తనకు నిజాలు తెలిసేలా చేసి హీరో అయ్యాడు. ఈ సిరీస్ పార్ట్ 2 కూడా ఉండొచ్చు, చూడాలి ఇంకా తీస్తారా తీయరనేది. ఈ మొత్తం సిరీస్ చూసిన తర్వాత
మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. కొన్ని లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి, కరెక్ట్ చేసింటే బాగుండేది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా యూనిక్గా ఉంది కదా. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.